వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ కూరగాయ భోజనాల్లో వేసే బంగాళదుంప ముద్దకూర అండి. ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకొని నేను మధ్యలో కట్ చేసి ఈ విధంగా ఉడకబెట్టుకున్నాను. ఉడికినాయో లేవో చెక్ చేస్తున్నాను. ఉడికినాయి అండి. వీటి నీళ్ళలోంచి బయటకు తీసేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆరబెట్టుకొని పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఇప్పుడు దీనిలోకి 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజు, 10 పచ్చిమిరకాయలు, ఎందుకంటే దీనిలో మనం కారం వేసుకోము, 2 స్పూన్ల జీలకర్ర కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. నూనె వేడెక్కినాక తాలింపు గింజలు వేసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నది కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలి. ఇది వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ సరిపోతుంది. ఇది కూడా వేగిన తర్వాత దీనిలో మనం 1 స్పూను పసుపు, 1 స్పూన్ సాల్ట్ మంచిగా 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. చిన్న మసాలా దీనిలోనికి 2 చెక్క, 2 యాలక్కాయలు, ధనియాలు, లవంగాయలు కూడా 3 వేసానండి, వెల్లుల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, ఇవి మిక్సీ పట్టుకోండి. కరివేపాకు వేసుకుంటున్నాను. వేగిందండి మన మసాలా. దీంట్లో దుంపలు కూడా వేసేస్తున్నాను. వీటిని కూడా బాగా దానికి పట్టే విధంగా మనం తిప్పుకుంటూ ఉండాలి. మంచిగా మసాలా అంతా దానికి పట్టించాలి. ఈ విధంగా తిప్పుతూ చక్కగా ఏమన్నా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే ఇప్పుడే దాన్ని చిన్న చిన్నగా చేసుకోవచ్చు మనం. ఈ విధంగా కలిపేసుకొని కొత్తిమీర, ఇందాక మేము మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసేసి మంచిగా దీనికి పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలండి. స్టవ్ హైలో పెట్టకండి, సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇదంతా చక్కగా మంచి సువాసన వస్తుందండి. మన కూరగాయ భోజనాల్లో ఈ బంగాళదుంప ముద్దకూర ఉంటేనే అదొక తృప్తి. అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి.